తల్లిదండ్రులు డబ్బులు లేక ఏడుస్తుంటే నానా అవస్థలు పడి రోజు కూలి చేసి డబ్బులు తీసుకొస్తే అలాంటి పేద తల్లిదండ్రుల వద్ద పైసలు తీసుకొని చదువు లేక చైతన్యం లేక మిడిమిడి జ్ఞానంతో గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ చేతకాని బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులు చెత్తన కొడుకులు గంజాయి మూలాలు ఎక్కడున్నాయో అవి తెలుసుకోకుండా గిరిజనుల, కోయల, లంబాడ, మారుమూల అడవి ప్రాంతాలకు వెళ్ళి వాళ్లకు డబ్బు ఆశ చూపి వాళ్ళ దిక్కులేని తనాన్ని ఆసరా చేసుకొని గంజాయి తోటలు పెంచి పోషిస్తున్నారు. అక్కడ పాలకులు దృష్టి పెట్టకుండా వాటిని నాశనం చెయ్యకుండా గంజాయి తోటలు వెయ్యకుండా అడ్డుకట్ట వెయ్యకుండా పోలీసులకు లేనిపోని తలకాయ నొప్పి పెట్టిస్తున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టకుండా చెకింగ్, పట్టుకోవడాలు, కేసులు పెట్టడాలు ఇదే జరుగుతుంది. ఎన్నిసార్లు పట్టుకున్న, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు వెళ్ళినా మళ్ళీ మొదటికే వస్తుంది గంజాయి కథ. అందుకే పాట పాటి మచ్చల్ల వెంకటరెడ్డికే ఓటేసి అధికారం ఇస్తే గిరిజనులకు, ఆదివాసులకు, లంబాడీలకు ఒక్కొక్కరికి నెలకు 30,000 జీతం ఇచ్చి పని కల్పిస్తే గంజాయి తోటలు పెంచరు కదా. అప్పుడు గంజాయి గడబిడ ఉండదు కదా. అప్పుడు ఈ బుద్ధి లేని పాలకులు అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లకు ఓటు వేయకుండా పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం లభిస్తుంది కదా. తెలంగాణ ప్రజలందరికీ నెలకు 30,000 జీతానికే మీ ఓటు, మహిళలందరికీ ఉచిత కారుకే మీ ఓటు, ఉచిత 2 తులాల గోల్డ్ చైనుకే మీ ఓటు.